చర్చిలోనే కొట్టుకున్నారు. రెండు వర్గాలకు చెందిన వాళ్ళు అంటే అర్థం చేసుకోవచ్చు. దాంతో పాటు ఆదివారం ప్రార్థన చేసేందుకు పాస్టర్ల మధ్య పోటీకి సంబంధించిన విషయాలు మీరు చూస్తున్నారు. విజువల్స్ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్ వీడియో డిస్క్రిప్షన్స్ అడ్వైస్ కి ఖచ్చితంగా మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించిన జాగ్రత్త తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. ఒకసారి ఇద్దరి మధ్య పోటీ వాతావరణంలో ప్రార్థనకు సంబంధించేటువంటి వాతావరణంలో ఒకసారి ఆ దృశ్యాన్ని చూద్దాం. ఆదివారం ప్రార్థన చేసేందుకు పాస్టర్ల మధ్య పోటీ నెలకొంది. ప్రార్థన చేసేందుకు పోటీ పడ్డారు చంద్రశేఖర్, నవకుమార్. రెండు వర్గాలుగా విడిపోయి దాడి చేసుకున్నారు సభ్యులు. పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో ఆ గొడవ కాస్త సర్దుమణిగిందా? ప్రస్తుతం దీనికి సంబంధించి ఇంట్రెస్టింగ్ చర్చ జోరందుకుంటోంది. ఒకసారి విషయాలు మీరు చూడొచ్చు. ఇద్దరు కూడా పొట్టుగా కొట్టుకున్నారు. ఇద్దరికిద్దరు కూడా ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఇద్దరికిద్దరు కాలర్లు పట్టుకొని చొక్కాలు చింపేసుకున్నంత పని జరిగింది. అక్కడ ఆడవాళ్ళు ఉన్నారని కూడా చూడకుండా ఒకరిని ఒకరు ఇన్ఫాక్ట్ ఒక రెండు గ్రూపులుగా విడిపోయాయి. ఏకంగా రెండు గ్రూపులుగా విడిపోయి ఒకరి మీద ఒకరు కొట్టుకుంటూ ఒకరి మీద ఒకరు తోసేసుకుంటూ చర్చి నిజంగా ఆ దేవాలయం అది అలాంటిదా చర్చిలో కొట్టుకుంటారా? ఎంత దౌర్భాగ్యం అంటూ కూడా మిగతా వాళ్ళు ముక్కును వేలేసుకుంటున్న పరిస్థితి ఉంది. దేవుడి సమక్షంలో ఇంత దారుణమా, ఇంత దౌర్జన్యమా అంటూ కూడా మాట్లాడుకుంటున్న సందర్భం అక్కడ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. లూథరన్ చర్చిలో పాస్టర్ల మధ్య ఆధిపత్య పోరు అక్కడ అందరూ కూడా షాక్కి గురి చేసింది. చర్చిలోనే పొట్టున కొట్టుకున్నాయి రెండు వర్గాలు. ఆదివారం ప్రార్థన చేసేందుకు పాస్టర్లు పోటీ పడ్డారు. నేను చేస్తా అంటే నేను చేస్తా అన్నట్టుగా ఇద్దరి మధ్య కూడా మాట పెట్టినట్టుగా తెలుస్తోంది. ఒకసారి విశ్వాస్ చూద్దాం. మీరు చూడొచ్చు, వాళ్ళిద్దరూ కూడా రెండు వర్గాలు కూడా ఒకరినొకరు గుంజేసుకుని ఒకరొకరు షర్ట్లు చించేసుకునేంతలా మొత్తంగా అక్కడ ఒక రచ్చ వాతావరణం క్రియేట్ చేశారు. ఆదివారం చర్చిలో ఎంత ప్రశాంతమైన వాతావరణం ఉండాలి, అటువంటిది పూర్తిగా గందరగోళానికి గురి చేశారు. అక్కడ వాళ్ళు భయంతో పారిపోతున్న విషయం మీరు చూడొచ్చు. వాళ్ళకే మా మీద పడతారంటూ కూడా మిగతా వాళ్ళు మెలుగులుగా అక్కడ ఒక్కొక్కరు అక్కడి నుంచి బయలుదేరే విషయం మీరు చూస్తున్నారు. అదిగో మీరు చూడొచ్చు. మొత్తం రెండు గ్రూపులుగా విడిపోయి మహిళలు అక్కడ ఈ లెఫ్ట్ సైడ్ విషయంలో మీరు చూడొచ్చు. ఓ మహిళ అక్కడ ఇంకొక వ్యక్తితో మాటలు యుద్ధానికి దిగుతూ ఉంటే అదిగో రెండు వర్గాలుగా ఒకరి మీద ఒకరు దూషణలు, ఒకరి మీద ఒకరు వాగ్దానాలు, తిట్టుకుంటూ కొట్టుకుంటూ అసలు ఇంతకీ ఏం జరిగింది, ఎక్కడ ఈ వివాదం మొదలైంది, ఎక్కడ పతాక స్థాయికి చేరుకుంది, పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మనోజ్ అప్డేట్స్ సిద్ధంగా ఉన్నారు. సార్ మనోజ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. మనోజ్ ఏలూరులో ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ని ట్రాక్ చేస్తున్నారు. ఒకసారి మనోజ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. మనోజ్, ఈ ఘటనకు సంబంధించి అక్కడ వాళ్ళు ఏమంటున్నారు, అసలు ఇంతకీ ఎక్కడ మొదలైంది ఈ వివాదం?
people want you dead. Who just survives the worst security breach? పశ్చిమ గోదావరి జిల్లాలో నర్సాపురంకు సంబంధించి లూథరన్ చర్చ్ ఏదైతే ఉందో చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్న చర్చ్ దాదాపు ఆదివారమే కాకుండా మిగిలిన రోజుల్లో కూడా ఇక్కడ భక్తులు అయితే అధిక సంఖ్యలో వస్తుంటారు. అయితే ఆదివారం అయితే మరింత భక్తులు రద్దీ అయితే ఇక్కడ పెరుగుతుంది. దీనికి ఆధిపత్య పోరు అయితే మొదలైంది. గతంలో కూడా ఇదే ధోరణిలో ఆధిపత్య పోరు అంటే రెండు పాస్టర్లకు సంబంధించి ఇద్దరు వర్గాలుగా విడిపోయి గతంలోనే ఈ విధంగా ఒకసారి కొట్టుకున్నారు. ఆ ఘటన మరొకసారి ఈ రోజు చర్చిలో పాస్టర్లు ఎవరైతే ఉన్నారో నవకుమార్, చంద్రశేఖర్ వీరిద్దరు కూడా ఇద్దరు పాస్టర్లు. అయితే దీనికి సంబంధించి ఈ రోజు ప్రార్థనలు చేసే సమయంలో నేను చేస్తానని ఇద్దరు కూడా బాహాబాహికి దిగారు. అయితే ఈ నవకుమార్కి సంబంధించిన కొంతమంది మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో ఆ భక్తులతో పాటు చంద్రశేఖర్ కి సంబంధించిన మద్దతుదారులు ఎవరైతే వారు పాస్టర్లు ఇద్దరు బాహాబాహికి దిగడంతో ఈ సంఘ సభ్యులు కూడా రెండుగా విడిపోయి ఒక్కసారిగా ఒకరిపై ఒకరు దాడి చేసుకునేంత ప్రయత్నం అయితే చేశారు. దీనికి సంబంధించి సాధారణంగా పెద్ద చర్చిల్లో ఆదివారం వచ్చేసరికి పాస్టర్ ఒకరే ఉంటారు. కాకపోతే ఇక్కడ ఈ రోజు ఇద్దరు పాస్టర్లు రావడంతో దీనికి సంబంధించి ఘర్షణ అనేది పెరిగిందని చెప్పాలి. దాదాపుగా నర్సాపురం లూథరన్ చర్చ్ ఈ మధ్య వాగ్వివాదానికి కేరఫ్ అడ్రస్ గా మారుతుంది. అయితే ఈ చర్చికి సంబంధించి వారి యొక్క లోగుట్టు అనేది ఇంకా మనకి బయటకు తెలియనప్పటికీ కూడా ప్రస్తుతానికి అయితే వీరిద్దరు ఎందుకు బాహాబాహికి దిగారు, కావాలని చంద్రశేఖర్ అక్కడ చర్చ్ ఆధిపత్యాన్ని కోరుకుంటున్నాడా లేకపోతే నవకుమార్ తానే ఆధిపత్యం చలాయించాలని చూస్తున్నాడా దానిపై ఇంకా స్పష్టత అనేది రాలేదు. ఒకసారి ఈ రోజు ఆదివారం కావడంతో పాటు ప్రధానంగా అది ప్రధాన రహదారిపై చర్చ్ పక్కకి ఆనుకుని ఉండడంతో ఆ రహదారిపై వెళ్లేవారు కూడా ఆ చర్చిలో గొడవ పడుతున్న పాస్టర్లతో పాటు సంఘ సభ్యులను చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు. అంతేకాకుండా చర్చికి వచ్చే దైవజనులతో పాటు అక్కడికి వచ్చే భక్తులు వారందరూ కూడా అవాక్కైన పరిస్థితి. దాదాపుగా ప్రతి శనివారం కూడా చాలా సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు. అయితే ఈ రోజు ఇలాంటి వాతావరణం అంటే ఈ రోజు కాదు, దాదాపు గతంలో ఒక 3 నెలల క్రితమే ఈ విధంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. అది మరొకసారి ఈ రోజు ఘర్షణ జరిగింది. అంటే ఈ లూథరన్ చర్చికి సంబంధించి లోగుట్ అనేది ఏంటి, అసలు ఈ ఘర్షణకు సంబంధించి కారణాలు ఏంటి, అసలు చర్చ్ అంటే ఆ మనోజ్ అక్కడ చూసిన విజువల్స్ లో మహిళలు కూడా